అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి డిపిఆర్ పంపించామంటున్నారు కదా, ఏమన్నా స్పందన ఉందా? చాలా కష్టంతో కూడుకున్న పని ఇది. చేయాలంటే నిజంగా అది కనుక చేస్తే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి గారు చరిత్రలో నిలిచిపోతారు అని ప్రజలు అనుకుంటున్నారు. ఇది సాధ్యం కాదేమో అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా సాధ్యమవుతుందండి. నేను మా ముఖ్యమంత్రి వర్యులకు దృష్టికి తీసుకెళ్లాను. మా ముఖ్యమంత్రి వర్యులు ఎలక్షన్లో క్యాన్వాసింగ్లో భాగంగా 5వ తేదీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అనంతపూర్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే డిపిఆర్ అంతా రెడీ చేసి పంపించాం. దేనికంటే గత 5 ఏళ్లలో సర్వనాశనం చేసి 10 లక్షల కోట్ల అప్పులు ఇచ్చిపోయాడు స్టేట్కి. ఎక్కడికైనా ఆర్థిక వ్యవస్థ చెల్లా చెదరై ఉన్నింది. దాన్ని సంవత్సరం కాలంలోనే గాడి మీద తీసుకొచ్చారు. నేను మా ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్తానే ఇది ఆర్థిక భారంతో కూడుకున్నది. కొద్దిగా ఆర్థిక పరమైన ఇది సెట్ అయిపోయిన తర్వాత 3 విడతలుగా 250 కోట్లు 3 విడతలుగా ఇస్తాను, దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్దామని చెప్పారు ముఖ్యమంత్రి వర్యులు గారు. ఖచ్చితంగా నా ఈ 4 ఇయర్స్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఖచ్చితంగా మొదలు పెడతాం, కంప్లీట్గా చేస్తాం.